మన భారతదేశ చరిత్రలో కొన్ని పేర్లు వినగానే గుండె గర్వంతో నిండిపోతుంది, రక్తం అంతా కూడా వేడెక్కుతుంది. కళ్ళ ముందు ఒక మహావీరుడి రూపం నిలుస్తుంది. ఆ పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ అంటే కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ధర్మం కోసం ఖడ్గం ఎత్తినటువంటి యోధుడు, హిందూ స్వరాజ్యం కోసం ప్రాణం పెట్టినటువంటి మహానాయకుడు, ప్రజల రక్షణ కోసం సింహంలాగా గర్జించేటువంటి భరతమాత కుమారుడు. ఇప్పుడు అలాంటి మహావీరుడి జీవితం వెండి తెరపైన ఒక మహాగాథలాగా రాబోతుందనేటటువంటి వార్త దేశమంతా పెద్ద చర్చగా మారింది. రిషబ్ శెట్టి నటుడిగా ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటటువంటి ఒక భారీ సినిమా తెరకెక్కబోతోందంట. అది కూడా చిన్న స్థాయిలో అయితే కాదు, మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి తగ్గట్టే ఆయన జీవితాన్ని ఒక భాగంలో ముగించకుండా రెండు భాగాలుగా భారీ స్థాయిలో చూపించబోతున్నారంట. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో యుద్ధాలు, కోటలు, శివాజీ మహారాజ్ గారి పరాక్రమం, అలాగే హిందూ స్వరాజ్యం కోసం ఆయన చేసేటువంటి పోరాటం, ఇవన్నీ కూడా మహారాష్ట్ర గడ్డ పైన నిజమైనటువంటి చరిత్రలాగా చూపించాలనేటటువంటి ఒక ప్లాన్ అయితే జరుగుతుందంట. ఇది కేవలం ఒక సినిమా వార్త మాత్రమే కాదు, ప్రతి హిందువు గుండెల్లో ఉన్నటువంటి గర్వాన్ని నిద్ర లేపేటటువంటి వార్త. మన వీరుల చరిత్రను మనమే ప్రపంచం ముందు గర్వంగా చెప్పుకునేటటువంటి సమయం వచ్చిందనేటటువంటి సంకేతం. ఒకప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క ఖడ్గం శత్రువుల గుండెల్లో భయాన్ని నింపింది. ఇప్పుడు అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గాథ వెండి తెరపైన గర్జిస్తే థియేటర్లలో జై భవానీ జై శివాజీ నినాదాలు మార్మోగటం ఖాయం. కాంతారాలో దైవభక్తిని చూపించినటువంటి రిషబ్ శెట్టి ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పాత్రలో కనిపిస్తే అది సినిమా కాదు, హిందూ గర్వం తెరపైన మళ్ళీ లేచేటువంటి క్షణం అయితే అవుతుంది. చూశారు కదా కాంతారా ఎట్లుంటుందా, కాంతారా 1 కావచ్చు, కాంతారా 2 కావచ్చా, ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూడండిగా ఇది కూడా ఏ లెవెల్లో ఉండబోతుందో ఒకసారి ఊహించుకోండి. ఎన్నో ఏళ్లుగా మన వీరుల చరిత్రను చిన్నగా చూపించారు, కానీ ఇప్పుడు మన భారత్ మారింది. మన సంస్కృతి, మన ధర్మం, మన మహావీరుల గాథలు ప్రపంచం ముందు గర్వంగా నిలబడుతున్నాయి. 2028లో పార్ట్ 1, 2029లో పార్ట్ 2 అని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది. కానీ హిందువుల గుండెల్లో మాత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గర్జన అనేది ఇప్పుడే మొదలైంది. ఒక చేతిలో ఖడ్గం, గుండెల్లో ధైర్యం, పెదవుల పైన జై భవానీ నినాదం. అదే మన ఛత్రపతి శివాజీ మహారాజ్.